పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ హడావుడిలో, క్రికెట్ ఐపీఎల్ వెలుగులో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ మగ్గిపోతూ ఉన్నాయి, చీకట్లో మిగిలిపోతూ ఉన్నాయి. మేము ఒలింపిక్స్లో ఉన్నటువంటి అన్ని గేమ్స్ని, అదేవిధంగా గ్రామీణ క్రీడలను కూడా సపోర్ట్ చేయమని, స్పాన్సర్షిప్ ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. క్రికెట్ని కాదనట్లేదులే, కానీ క్రికెట్తో పాటుగా ఇతర క్రీడలను కూడా ప్రోత్సహించమని, పాఠశాల స్థాయిలోనే ఆ గేమ్స్ని ప్రోత్సహించమని అడుగుతూ ఉన్నాం. ఒకప్పుడు ఇంగ్లీష్ వాడు పొద్దుబోక ఆడినటువంటి క్రికెట్ క్రీడ ఇవాళ అది ధనిక క్రీడ అయింది. ఆ 11 మంది ప్లేయర్స్ కోసం సుమారుగా 146 నుంచి 150 మంది 150 కోట్ల మంది, 146 నుంచి 150 కోట్ల మంది ప్రజలకి రిప్రజెంటేటివ్ ఒక క్రికెటేనా? మరి అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్ ఉన్నాయి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్లో అనేక ఈవెంట్స్కి సంబంధించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒక కబడ్డీలో తప్పితే ఇంకొక నైక్ అంటారు, ఆ బ్యాట్ ఏమంటారు, గొడుగు కర్రలా ఉంటుంది, ఆ ఆటకు సంబంధించి 2-3 ఆటలు తప్పితే వరల్డ్లో ఉన్నటువంటి 50 నుంచి 100 గేమ్స్లో భారతదేశం ఫస్ట్ ప్లేస్ వచ్చింది లేదు, రాబోయేది లేదు. అందరూ కూడా క్రికెట్కే అంకితం కావాలని కోరట్ల. ప్రపంచంతో సమానంగా వెళ్ళాలంటే అన్ని గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్కి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొన్ని దేశాల్లో ఒక దశలో క్రికెట్ని నిషేధించిన సందర్భం కూడా మనం చూసాం. సరే, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిషేధించమని నేను అనలే, కానీ సో ఇతర క్రీడలకు కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే మద్యం వద్దు, మైదానం వద్దు, గంజాయి వద్దు, ప్లే గ్రౌండు హద్దు అంటూ నినాదంతోనే న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. న్యూ లక్ష్యతో పాటుగా అనేక ఎన్జిఓస్, అనేక సోషల్ ఆర్గనైజేషన్స్ ఇందులో భాగస్వాములుగా పనిచేస్తూ ఉన్నాయి. దేశాభివృద్ధికి, ప్రపంచానికి దిశ మార్గనిర్దేశం చేస్తూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నది ఒక్కటే, క్రికెట్ ఒక్కటే క్రీడ, దాని ప్రాధాన్యత దానికి ఇవ్వండి, కాదనట్లేదు. కానీ ఇతర గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో కూడా ఒక క్రీడా పాలసీని అమలు చేయాలి. ముఖ్యంగా బాల్యంలోనే మీరు చైనా తీసుకున్నా, జపాన్ తీసుకున్నా, ఒలింపిక్స్లో చాలా మెడల్స్ కొట్టేటువంటి పథకాలను మనం తీసుకున్నప్పుడు ఇవాళ అవి ఒక ఇదిగా కనిపిస్తాయి మనకి. ఎందుకంటే ఇతర గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ కేవలం క్రికెటే కాకుండా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ కూడా తగిన ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అందుకోసం వరల్డ్లో వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. చాలా 29 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఒక కేంద్రపాలిత ప్రాంతం అంతా లేనటువంటి దేశాలు కూడా గోల్డ్ మెడల్స్ కొడతా ఉంటే ఇవాళ మనకి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఒలింపిక్స్లో. అందుకోసం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ క్రికెట్తో పాటుగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్కి కూడా ప్రాధాన్యత ఇవ్వమని మనం ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. సో క్రికెట్కి ప్రాధాన్యత దానికి ఇవ్వండి, దాంతో పాటు ఇతర గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీడలు స్వాగతిస్తూ ఉన్నాం. మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి, డ్రగ్స్కి దూరంగా ఉండాలి. సో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్కి ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రామీణ క్రీడలకు కూడా తగిన ప్రాధాన్యతనిచ్చి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కొన్ని ధనిక క్రీడలనే అయ్యే సర్వాంతర్యామి, అయ్యే కరోనా వ్యాక్సిన్, అదే పెన్సిలిన్ ఇంజెక్షన్, అదే సర్వరోగాలకి కనుక్కునే వ్యాక్సిన్, అదే క్యాన్సర్ వ్యాక్సిన్, అదే ఇంకా కామెర్ల వ్యాక్సిన్, అదే బీసీజీ డిపిటీ వ్యాక్సిన్, ఆ సర్వరోగ నివారణలాగా చేసేటువంటి, ప్రచారం చేసేటువంటి, క్యాంపెయిన్ చేసేటువంటి ఒక సమాజం అంత కరెక్ట్ కాదు. ఇంకా అనేక రకాలైనటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. సో ఐక్యత కోసం ఆటలు, సమైక్యతకు బాటలు, మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి క్రీడలు అవసరమే. అందుకోసం దాంతో పాటుగా నేషనాలిటీ కూడా పెరుగుతుంది. వివిధ రాష్ట్రాలు భారతదేశంలో వివిధ భాషలు, వివిధ వేషధారణలు, వివిధ ఆహారపు అలవాట్లు. ఒకవైపు ఉత్తర భారతదేశంలో చలి ఎక్కువ ఉంటుంది, దక్షిణ భారతదేశం లడాఖ్లో నేను మార్నింగ్ చూశాను -డిగ్రీల టెంపరేచర్ ఉన్నది. కానీ దక్షిణ భారతదేశంలో 46 డిగ్రీలు, తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నప్పుడు 40 నుంచి 50 డిగ్రీల మధ్య టెంపరేచర్స్ ఉన్నాయి. సో వివిధ భిన్నమైనటువంటి వాతావరణాలు, భిన్నమైన పంటలు పండే పరిస్థితులు, భిన్నమైన వృత్తులు.
సో అంత భిన్నత్వం ఉన్నప్పటికీ కూడా ఏకత్వంగా చేస్తున్నాం. ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఒక మార్గదర్శనం చేస్తూ ఉంటుంది, దశ దిశ మార్గనిర్దేశం చేస్తూ ఉంటుంది. ఒక క్రికెట్ ఒకటే సర్వరోగ నివారణ అన్నప్పుడు ఇలా బెట్టింగ్లు వస్తూ ఉన్నాయి. ఈ బెట్టింగ్లు ఎటువైపు పోతా ఉన్నాయి మనం ఆలోచించాలి. క్రికెట్టు, తాగుడు, బెట్టింగు, జూదాల వైపు ఒకే క్రీడను నమ్ముకుంటూ వెళ్తాయి. వివిధ క్రీడాంశాలు ఉన్నప్పుడు వాళ్ళ స్థాయిల్లో పెర్ఫార్మెన్స్ చేసుకుంటూ ఇంకా ముందుకెళ్తారు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి, కరాటే ఉన్నది, ఇంకా యోగా ఉన్నది. వివిధ రంగాల్లో కళా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. పిల్లల్ని ఆ వైపుగా మళ్ళించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సో సోదరులారా, సోదరీమణులారా, సో ఆ వైపుగా దేశాన్ని మళ్ళించాలి. ఆ వైపుగా దేశాన్ని, అందులో ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, భారతదేశాన్ని 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలని నడిపించాల్సిన అవసరం, దశ దిశ మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సో సోదరులారా, సోదరీమణులారా, ఆ విధంగా నవభారతాన్ని నిర్మిద్దాం, ఆ విధంగా నవ సమాజాన్ని నిర్మిద్దాం, ఆ విధంగా ముందుకు పోదామనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరీమణులారా, ఈ దేశం మన అందరిది. సో ఇప్పటికే ఈ దేశంలో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, భూమి పంపిణీ, ఇంకొక వైపు సామాజిక అంశాలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. వాటితో పాటు కొన్ని క్రీడా రంగంలో కూడా ఒంటెద్దు పోకడలు తగదు. బీసీసీఐ వాళ్ళకి చెప్తున్నాం, ఇతర గేమ్స్కి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. వాళ్ళకి మాస్టర్ ప్లాన్ తయారు చేసి వాళ్ళకి ఇతర గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నడిపించాల్సిన బాధ్యత ఉన్నది. దేశ క్రీడా సాంస్కృతిక విభాగాలు ఏదైతే ఉన్నాయో అవి 1-2 కల్చరల్ యాక్టివిటీస్కో, 1-2 క్రీడలకు సంబంధించింది కాదు. దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో, కోయగూడాల్లో, ఆదివాసీ గూడాల్లో ఉన్నటువంటి ఆటల పాటల దగ్గర నుంచి ఢిల్లీ దాకా ఉన్నటువంటి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఆదివాసీ గూడాల నుంచి ఢిల్లీ దాకా ఉండేటువంటి వాటికి ప్రాధాన్యతనివ్వాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, ఈ దేశాన్ని ఆ వైపుగా నడుపుదాం. ఈ దేశాన్ని ఉన్న యువత బెట్టింగ్ యాప్ల మధ్య, లేకపోతే విద్యార్థులైతే ఫ్రీ ఫైర్ల మధ్య, లేకపోతే తాగుడు, గంజాయి తాగుడు, మత్తు పదార్థాలు తినుడు, మత్తు పదార్థాలు తాగుడు కాదు. ఖచ్చితంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్తోని, కళా సాంస్కృతిక రంగాలతోని, అభివృద్ధిలో, వ్యవసాయ రంగంలో, ఇన్నోవేషన్స్లో, పారిశ్రామిక రంగంలో, అన్ని రంగాల్లో దేశాన్ని ఇతర దేశాలకు తలమానికంగా, ఇతర దేశాలకు రోల్ మోడల్గా, ఇతర దేశాలకు దిక్సూచిగా, సముద్రంలో వెళుతుంటే దిక్సూచి ఎట్లుంటుందో అట్లా ఈ దేశం, భారతదేశం అన్ని దేశాలకి రోల్ మోడల్గా ఉండాలి. ఆ వైపుగా అడుగులు పడాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాం. లేకపోతే బెట్టింగ్ యాప్ల మధ్యనే మనం నలిగిపోతూ ఉంటాం. ఒకవైపు పాఠశాల జాతీయ క్రీడా విధానాన్ని ప్రకటించమంటున్నాం, జాతీయ విద్యార్థి యోజన విధానాన్ని ప్రకటించమని అంటున్నాం. అకాడమిక్ బుక్స్తో పాటు మనం ముందుకెళ్లాల్సినటువంటి ఈవెంట్స్ ఇవాళ మన ముందు వచ్చి కూర్చున్నాయి. ఆ వైపుగా మన అడుగులు పడాలి. ఆ విధంగా ముందుకు పోవాలనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, పాఠశాల విద్య నుంచే క్రీడా విధానాన్ని అమలు చేయాలి. అందుకోసం జాతీయ క్రీడా విధానాన్ని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా క్రీడా విధానం ఉండాలి. ఆ విధంగా అది రాష్ట్రంలో ఉన్నటువంటి వాటిని ఎంకరేజ్ చేసుకుంటూ పోవటం, నేషనల్ లెవెల్లో ఇంకా మరింత స్ట్రెంథెన్ చేయటం, పాఠశాల స్థాయిలో ప్రతి సంవత్సరం క్రీడలు నిర్వహించడం, ఆ రంగాలని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, ఒకవేళ మీకు రిస్క్ అనుకుంటే గ్రామ స్థాయిలో పాఠశాల స్థాయిలో జరిగినటువంటి క్రీడలు, తర్వాత మండల స్థాయి హై స్కూల్స్ అంటే లిమిటెడ్ ఉంటాయి. మండలం తర్వాత నియోజకవర్గ ఇబ్బంది అయితే జిల్లా స్థాయి పెట్టండి, జిల్లా స్థాయి ఇబ్బంది అయినా పార్లమెంట్ స్థాయి పెట్టండి, పార్లమెంట్ తర్వాత స్టేట్ లెవెల్ పెట్టండి, స్టేట్ లెవెల్ తర్వాత నేషనల్ లెవెల్ పెట్టండి. అట్లా ఇప్పటికే యువజనోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి జిల్లా స్థాయిలో. అట్లనే క్రీడలకు సంబంధించి కూడా సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి వాళ్ళు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్ లెవెల్లో ఆడినప్పుడు మిగతా పిల్లలు కూడా కనీసం జిల్లా స్థాయిలో గ్రామీణ క్రీడలకు సంబంధించి, ఇతర గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ సంబంధించి ఇతర గేమ్స్ వైపు, స్పోర్ట్స్ వైపు మొగ్గు చూపడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్ లెవెల్లో ఆడారని తెలిస్తే వీళ్ళకి కూడా కనీసం జిల్లా స్థాయిలో అటు గేమ్స్ కల్చర్ వైపు వెళ్తారు. గేమ్స్ కల్చర్ వైపు వెళ్ళిన వాళ్ళు దేశభక్తి ఉంటుంది, కెరీర్ పట్ల బాధ్యత ఉంటుంది, కుటుంబంతో అనుబంధం ఉంటుంది, సమాజం పట్ల ప్రేమ ఉంటుంది. ఆ విధంగా నవభారతాన్ని, నవతరాన్ని నిర్మించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకోసం జాతీయ స్థాయిలో జాతీయ స్థాయి క్రీడా విధానాన్ని, జాతీయ స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ విధానాన్ని ప్రకటించాలి, దాన్ని అమలు చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, చివరిగా బెట్టింగ్ల యాప్లో, జూదాల యాప్లో, కోడిపుందాల యాప్లో వీటిలో నుంచి విముక్తి జరిగి, ముఖ్యంగా మత్తు పదార్థాలు, మత్తు పనేయాల ముసుగులో వాటి చీకట్లో మగ్గకుండా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ వైపు వెళదాం. మద్యం వద్దు, మైదానం వద్దు, గంజాయి వద్దు,
ప్లే గ్రౌండ్ ముద్దు, ఆ విధంగా నినాదంతోనే ముందుకు పోదాం. క్రీడలు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి, నేషనాలిటీకి, దేశ సమైక్యతకు బాటలు వేస్తుంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలరా, మిత్రులరా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో ఆల్కహాల్ డీడక్షన్ సెంటర్స్ పెట్టాలి, ముందు మానిపించే డీడక్షన్ సెంటర్స్ కూడా పెట్టాలి. ఆ విధంగా నవతరాన్ని, కొత్త తరాన్ని తయారు చేసి దేశాన్ని, ఎవరు ఈ భూమి మీద 100 ఏళ్ల లోపే ఇంకెవరైనా బాగా యోగా టైపు యోగులు, ఋషులు, కొంతమంది ఆహారపు అలవాట్లు పాటించేటువంటి వాళ్ళు 120 ఏళ్ళు, 140 ఏళ్ళు బతుకుతున్నారు. ఎవరు బతికినా 100 ఏళ్ళ లోపు. అందుకోసం మన పూర్వీకులు మనకేదైతే ఇచ్చారో అసెట్స్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, గాలి, పంచభూతాలు అంటారు, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, వీటన్నిటిని, పంచభూతాలన్నింటినీ మనం ఎట్లా ఇచ్చారో మన తరాలకు, మనం కూడా మన భవిష్యత్ తరాలకు ఇవ్వాలి. వాటితో పాటు హెరిటేజ్ అండ్ కల్చర్ని ఇవ్వాలి. వాటితో పాటుగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ అండ్ మత్తు పదార్థాలకు దూరంగా ఉంటాం, మత్తు పానీయాలకు దూరంగా ఉంటాం. మత్తు విషయాలు మాట్లాడుతూ వామిటింగ్ వస్తూ ఉంది. సో వాటికి దూరంగా ఉంటే నవ సమాజాన్ని నిర్మాణానికి బాటలు వేయాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.